వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ప్రతిరోజు మన యొక్క బుద్ధిని వికసింపచేసేటువంటి అత్యున్నతమైనటువంటి అతి విలువైనటువంటి పాయింట్స్ని మరి తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా ద 5 AM క్లబ్ మరి రాబిన్ శర్మ గారు అందించినటువంటి అతి విలువైనటువంటి గ్రంథంలో నుంచి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనము తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ముందుగా మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ మరి స్పెసిఫిక్గా మరి రాబిన్ శర్మ గారి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చక్కగా ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మనందరి యొక్క జీవితంలో మరి స్వాధ్యాయం ఎందుకు అతి విలువైనది అంటే గనక, మనందరము ఇప్పుడు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకంటే మనకంటే ముందర ఎంతో మంది బాధలు అనుభవించి ఆ యొక్క బాధలకి, ఆ యొక్క ఛాలెంజెస్కి మార్గాలు కనుక్కున్నవి మాత్రము మరి చక్కగా ఇలాంటి పుస్తకాల్లో మరి పెట్టడం జరిగింది. సో వాటి నుంచి మనకు ఒక చక్కటి ఇన్స్పిరేషన్ని మనము తీసుకుంటూ ఉంటాం. అలాగే ఈ పుస్తకంలో కూడా ది 5 AM క్లబ్ అనే పుస్తకంలో కూడా ఒకానొక వుమెన్ తను ఎంతగానో కష్టపడి మరి ఒకానొక సంస్థలో మరి ఆ అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన ఆవిడ మరి ఆ యొక్క షేరింగ్ వచ్చేటప్పటికి తనలో తనకి కొంత మోసం జరిగిందనేటువంటి ఆ బాధని తట్టుకోలేక మరి ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాము అని అనుకున్నటువంటి ఒకానొక మహిళకి ఒకానొక కాంతిపుంజం ఏమిటి అంటే, వాళ్ళ అమ్మగారు ఒక ఆ, ఒక మోటివేషనల్ స్పీచ్ క్లాస్ గురించి ఆ ఇన్ఫర్మేషన్, ఒక సెమినార్ గురించి ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ మీద పెట్టడం చూస్తారు. అది చూసి ఎప్పుడు కూడా మరి ఇలాంటి వాటికి ఆ, ఎప్పుడు కామెంట్ చేసే ఆవిడ మరి ఒక్కసారి ఎలాగో చనిపోదాం అనుకుంటున్నాం కదా, మరి ఒక్కసారి ఏంటో ప్రయత్నిద్దాము అని చెప్పేసి ఆ సెమినార్కు వెళ్ళటం. మరి ఆ సెమినార్కు వెళ్ళిన వెంటనే అక్కడ 90 ఏళ్ల వృద్ధుడు మరి ఆయన అతి విలువైనటువంటి అద్భుతమైన పాయింట్స్ని షేర్ చేస్తూ ఉండగా మరి అందరిలాగానే మరి ఆ యొక్క సమావేశంలో ఒకానొక వ్యక్తి ఇవన్నీ కూడా వినటానికి బాగానే ఉంటాయి, కానీ ఆచరణాత్మకంగా ఇవేమీ కూడా ఉండవు అని ఒకానొక ఆ యొక్క ఆ సమావేశంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రస్తావించగా, అవును, ఇది ఎవరికి అంటే ఎవరైతే విని ఆచరిస్తారో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ దీనివల్ల ఉపయోగము, మిగతా వారికి ఎటువంటి ఉపయోగం లేదు అని ఆయన చక్కగా ఆయన యొక్క స్పీచ్ని అద్భుతంగా కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ప్రతిరోజు కూడా మరి మనము ఎవరైతే అంకిత భావంతో మరి ఆహ్, టైంని కేటాయించి చేస్తారో వాళ్ళు తప్పకుండా విజయాలు అవుతారు, విజయాల్ని పొందుతారు అని మరి ఎవరైతే తమ యొక్క శక్తి సామర్థ్యాలు అంచుల వరకు మనమందరం గూడా ఇనీషియల్‌గా చాలా మందిని చూస్తే 99% వాళ్ళు ఇలాంటి విన్నప్పుడు ఫస్ట్ ఒక రోజు, 2 రోజులు ఎంతో ఉధృతంగా స్టార్ట్ చేసేస్తాం మనందరం గూడా. 99% ఆఫ్ ద పీపుల్ అంతే. స్టార్ట్ చేసేస్తాం. కానీ 1, 2 రోజులు అవ్వగానే దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది మనందరికీ గూడా. తగ్గిపోయి వెంటనే దాన్ని పక్కన పడేస్తాం. అలాగా కాకుండా ఎవరైతే తమ యొక్క శక్తి సామర్థ్యాలను చివరి వరకు ఎవరైతే మరి ప్రయత్నిస్తారో వాళ్ళకి మరి ఎంతో చక్కటి విజయాలను పొందుతారు అని ఆ పాయింట్‌ని గూడా మనందరి కోసమే మరి చెప్పడం జరిగింది. సో ఆహ్ ఇలాగ ఎంతోమంది మహానుభావులు మనందరికీ గూడా ఇప్పుడు ఎవరమైతే మనము విజయులు, చాలా గొప్పవారు వాళ్ళకి ఇవన్నీ ఎవరైతే మనం ఒక సచిన్ గురించి చెప్పుకున్నా, ఒక మదర్ తెరీసా గురించి చెప్పుకున్నా, మనందరం గూడా చూసేది ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క ఫైనల్ ఔట్‌పుట్‌ని చూస్తున్నాము. కానీ ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క విజయాన్ని పొందడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎంత కృషి చేశారో అనేది ఎవ్వరు చూడట్లేదు. సో, ఎవరైనా సరే ఆహ్, పేరు ప్రతిష్టల కోసం కాదు. ఎవరైతే వారిలో ఆ తపనతో వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను ఎవరైతే తీస్తారో వాళ్ళు
ఈ యొక్క విజయాల్ని పొందుతారు అని చెబుతూ, మరి ఎంతోమంది చిత్రకారులు మరి ఎన్నో విలువైనటువంటి మరి చిత్రాలు గీసి, వారు చనిపోయిన తర్వాత వాటికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి వ్యక్తులకి మనందరికీ కూడా చూపిస్తూ, మనము పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సృజనాత్మకతను బయటికి తీయడానికి మనందరము మరి చివరి వరకు గూడా ప్రయత్నిస్తూ ఉండాలి అని మరి చెబుతూ, ఎక్కడైతే అతి కష్టంగా అని మనం ఎక్కడైతే గనక ఫీల్ అవుతూ ఉంటామో, ఆ కష్టంలోనే మనకి ఒక చక్కటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అని మరి ఆహ్, మరి ఆ అద్భుతమైనటువంటి స్పీకరు అందరికీ గూడా చెప్తూ ఉండగా, మరి సడెన్‌గా మరి ఆయన, ఆయన చివరి వరకు కూడా అందరిని కూడా మోటివేట్ చేయడం, ఎంతోమంది విజయాన్ని పొందిన వారికి ఒక గొప్ప మోటివేట్ స్పీకర్ అనమాట ఆయన. అలాంటి ఆయన ఒక్కసారిగా మరి ఆహ్, ఆహ్, స్పీ ఆహ్, ఆహ్, ఆ యొక్క ప్రసంగంలోనే ఆయన, ఆయన యొక్క బాడీ వెకేట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇక వెంటనే ఇక ఎప్పుడైతే ఒక బాడీ వెకేట్ చేసేసిన తరువాత అక్కడ అలజడి ఎలాగైతే ప్రారంభమవుతుందో, అలాగే ఏం జరిగింది అని ఈ యొక్క ఆహ్, ఈ వ్యవస్థాపకురాలు ఎవరైతే ఈ వుమెన్ ఉన్నారో, ఆవిడ తన పక్కన కూర్చున్నటువంటి మరొక కళాకారుడితో అసలు మాటలు మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య మాట మాట కలుపుకుంటూ ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారనమాట. అయితే వీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా మూడొక వ్యక్తి వచ్చి ఎలా ఉంది మీకు ఈ స్పీచ్ మీకెలా ఉంది? ఎలాగా మీరు ఏ పాయింట్స్ మీరు ఆయన చెప్పిన సమావేశంలో మీకు ఏ పాయింట్స్ మీకు నచ్చాయి? అని ఆయన అడిగినప్పుడు ఆ కళాకారుడేమో నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి పాయింట్ గూడా నాకు నచ్చింది అని చెప్పగా ఫస్ట్ టైమ్ అనమాట ఆవిడ అంత గంభీరంగా చెప్పలేకపోతుందనమాట. సో, ఆవిడి అలాగా వాళ్ళిద్దరి మధ్య అలాగా మాటలు కలుపుతూ ఆహ్, ఆయన చెప్తారనమాట. నేను ఈయన యొక్క మాటల ప్రభావము నా యొక్క జీవితంలో ఎంతో విజయాన్ని పొందడానికి నాకెంతో సహాయం చేశారు అని ఆయన గురించి ఈయన చెప్తూ ఉంటే ఆయన యొక్క డ్రెస్సింగ్ కానీ, ఆయన గురించి గానీ వీళ్ళేవో చెప్తున్నారు. వీళ్ళిద్దరూ గూడా ఏదో చెప్తున్నారులే అని చాలా లైట్‌గా ఉంటారు. కానీ ఆయన పెట్టుకున్నటువంటి వాచ్ గాని, ఆయన యొక్క ఇది చూసిన తర్వాత ఆ కళాకారుడు అంటాడనమాట. "ఈయన చూడండి చాలా కాస్ట్‌లీ వాచ్ పెట్టుకున్నారు." అనంటే చాలా సింపుల్‌గా తీసేస్తుంది. "మా కంపెనీలో కూడా ఒకానొకప్పుడు షేర్లు బాగా చక్కటి రేట్‌లో ఉన్నప్పుడు మా వాళ్ళు గూడా అందరూ ఇలాంటి వాచ్‌లు కొనుక్కున్నారులెండి" అని చాలా లైట్‌గా తీసేస్తూ ఉంటారనమాట. ఆ మూడో వ్యక్తి యొక్క మాటలననమాట. సో, ఈ విధంగా వాళ్ళ మధ్య కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో, ఈలోపు ఆ మూడో వ్యక్తి ఆయన చెప్తూ ఉంటారనమాట. ఏమని? "నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అతి నాణ్యమైనటువంటి పరిసరాల్లోనే ఉండడానికి నేనెక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను సృష్టించుకున్న నా జీవితంలో అత్యున్నతమైనటువంటిది నేను పొందుతూ ఉంటాను. ఇది నా యొక్క ప్లానింగ్‌లో ఇది ఒకానొకటి" అని, అలాగే నేను తినేటువంటి ఆహారం కూడా చాలా అతి ఆరోగ్యకరమైనటువంటి మాత్రమే తింటూ ఉంటాను. చాలా తక్కువ తింటూ ఉంటాను. ఎలాంటి పుస్తకాలంటే నేను మోటివేట్ చేసుకునేవి, నాకు ఆ శక్తినిచ్చేటువంటి పుస్తకాలను నేను చదువుతూ ఉంటాను. అలాగే నాకు ఒక చక్కటి ఆనందాన్నిచ్చేటువంటి మ్యూజిక్‌ని ఉంటూ ఉంటాను. అలాగే నా చుట్టూతో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారో, నాలో ఉన్నటువంటి శక్తిని మేలుకొలుపుతూ ఉంటారో, అలాంటి వాళ్ళతో నేను సావాసం చేస్తూ ఉంటాను. అని ఇవన్నీ చెప్తూ ఉంటాడనమాట ఆయన. ఆయన చెప్తూ ఉంటే ఈవిడలో నెమ్మదిగా ఆ మాటలకి, ఆ ప్రేరణ ఈవిడికి నెమ్మదిగా కలుగుతూ ఉంటుందనమాట. ఈవిడలో గూడా అప్పటి వరకు ఎంతో ఒకానొక డిప్రెషన్‌లో ఉన్న ఆవిడకి ఈ మాటలన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయన్నమాట. ఆయన ఇంకా చెప్తూ ఉంటారు. ఆహ్, ఆహ్ నాకు అన్నీ గూడా నా యొక్క సృజనాత్మకత నేను వినేటువంటి ఆ సంగీతం నుంచే వినేటప్పుడు నాకొచ్చేటువంటి ఆనందము నాకెంతో శక్తిని గూడా ఉంటూ ఉంటాయి అని ఆయన అన్నీ గూడా చెప్తూ ఉంటారనమాట వీళ్ళకి. ఇంకా ఏమని చెప్తారంటే, నేను చేస్తున్నటువంటి నా యొక్క బిజినెస్‌లో నేను ఎంతో
చక్కటి ప్రాఫిట్స్‌ని నేను ఎంతో చక్కటి బిజినెస్‌ని చేస్తున్నానో, నా బిజినెస్‌లో నేను ఎప్పుడైతే సేవ అనేటువంటి దాన్ని యాడ్ చేశానో, అద్భుతంగా మరి ఆటోమేటిక్‌గా నాకు ఆ పేరు, ప్రఖ్యాతులు అనేవి నేను అడగకుండానే అయాచితంగానే నాకన్నీ గూడా లభించాయి. ఇవి నాకు ఒకానొక మరి వృద్ధ దంపతులు, మరి వృద్ధ మిత్రులు నాకిచ్చినటువంటి సలహా మేరకు నా యొక్క బిజినెస్‌లో నేను ఈ యొక్క సేవ అనేది నా జీవితంలో యాడ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా వెళ్తున్నాను. మరి ఇవన్నీ కూడా మరి ఆహ్ ఇవన్నీ గూడా నేను ప్రతి ఉదయము గూడా నా జీవితాన్ని మార్చడానికి నేను ఎంతో చక్కగా వినియోగించుకుంటాను అని కొత్త మూడో పర్సన్ చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఆయన వీళ్ళిద్దరిని గూడా చెప్తూ ఉంటారు. ఏమని? "మీ ఇద్దరు కూడా మీ ఇద్దరిలో గూడా మరొక శక్తి ఉంది. మీ ఇద్దరిలో కూడా వీరులు ఉన్నారు. మీ శక్తులను ఆపమని, మీకు సంకెళ్ళు వేయమని, మీ గుండె చెప్పే మాటలు వినవద్దు" అని మీకు చాలామంది చెప్పు ఉంటారు. మరి ఆ! సో, ఇవేమి పట్టించుకోవద్దు అని ఆయన మోటివేట్ చేస్తున్నారనమాట. మీలో కూడా చాలా శక్తి ఉంది. మీలో అనంతమైన శక్తి ఉంది అని చెప్తున్నారు. చిన్నప్పుడు మనందరం గూడా ఆడుకునేవాళ్ళం గదా! ఆ సీతాకోకచిలుకల వెనకాల పరిగెత్తుకుంటూ ఆడుకునేవాళ్ళము. ఎంత ఉత్సాహంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అలాగే ఎప్పుడైతే మనము ఆ చిన్న పిల్లప్పుడు మనలో ఎలాంటి కల్మషము ఏమీ లేకుండా చాలా చక్కగా మనము ఎంతో ఉత్సాహంగా మనము ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అది మనకెంతో శక్తినిచ్చేది. మనకి పెద్దయ్యే కొద్దీ ఏమవుతూ వచ్చిందంటే, ఇతరుల కంటే నేను ఎక్కువగా ఉండాలి. ఇతరుల కంటే నేనెక్కువ గౌరవం నాకు కావాలి. ఇతరుల కంటే ఎప్పుడు అనేది మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన ధోరణిలో ఎప్పుడైతే ఈ కంపారిజన్ అనేది ఎప్పుడైతే మీలో స్టార్ట్ అయ్యిందో, అప్పుడు మీలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేది మందగించిపోయాయి. చూడండి, నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే ప్యూర్‌గా మనము చక్కగా మనం చెయ్యాలి, మనకి నచ్చింది చేయాలి, ఇష్టంగా చేయాలి, హ్యాపీగా చేయాలి అని మనం నచ్చిందంత చేసినంత సేపు గూడా మనం ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, ఆ ప్రశాంతతలో ఉన్నప్పుడు మనలో ఆ సృజనాత్మకత అనేది వెల్లివిరుస్తూ ఉంటుంది. మరి కానీ ఎప్పుడైతే నీలో నేను వాళ్ళకంటే గూడా నేను బావుండాలి, వాళ్ళకంటే నేను ముందుండాలి అనేటువంటి ఈ యొక్క ఎప్పుడైతే మనలో స్టార్ట్ అయిందో, మన యొక్క సృజనాత్మకత అనేది మందగించిపోతుంది. ఇది మనం ఈ చిన్నప్పటి నుంచి గూడా పిల్లలకి జనరల్‌గా కంపేర్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ చూడు, వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని 100 మార్క్స్ వచ్చినాయి, ఇన్ని 80 మార్క్స్ వచ్చాయి, నీకేమో 40 మార్క్స్ వచ్చాయి అని కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ కంపారిజన్ అనేదే అసలు మన యొక్క శక్తి సామర్థ్యాలని తగ్గించేస్తూ ఉంటుంది అని ఆయన చెప్తుందనమాట. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఈ యొక్క సూత్రాల్ని తెలుసుకుంటే మీరు ఇంద్రజాలాలను సృష్టించవచ్చు. ఆ! నేను చేస్తున్నాను. మీకు కూడా నేను ఆ సహాయం చేస్తాను అని ఆయన చెప్తున్నారు. మనకి ఎంత సేపు కూడా మనకి యాహ్! మనకి ఎప్పుడు కూడా ఆ పక్కింటి వాళ్ళు, ఆ యొక్క లేకపోతే ఆ పొలిటీషియన్, ప్రైమ్ మినిస్టర్ ఇలా ఉన్నారు. లేతే చంద్రబాబు నాయుడు ఇలాగా, జగన్ ఇలాగా అని మనం ఏవేవో అసలు వాళ్ళల్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుంచి న్యూస్ పేపర్‌లో కానీ, మన టీవీ ఛానల్స్‌లో కానీ ఇవన్నీ చూసి వాళ్ళిట్లాగా, వీళ్ళిట్లాగా అని ఎంతసేపు కూడా మనం వాళ్ళని వీళ్ళని తప్పులు ఎంచుతున్నాము. కానీ అంతకంటే మనము అతి కిరాతకమైనటువంటి తప్పులు మనము చేస్తున్నామో దాన్ని ఎవరు గూడా గుర్తించట్లేదు అని చెప్తున్నారు. చూసారా? తప్పులు ఎంతసేపు కూడా ఎదుటి వారిలో కాదు, మీలో మీ తప్పులు ఎంచుకోవడం మీరు నేర్చుకోండి. అది మీకెంతో హెల్ప్ అవుతుంది అని చెప్తుందనమాట. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇవన్నీ ఎలాగ అలవాటైపోయాయంటే గనక, మనం మనము మనము ఉన్నటువంటి ఆ పరిస్థితులు, మనం పెరిగినటువంటి మన చుట్టూతూ ఉండేటువంటి వాతావరణం, ఇవన్నీ గూడా మనకి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణినే మనకి ట్రైనింగ్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఎంతసేపు గూడా ఇప్పుడు చూడండి, మనం గూడా ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు గూడా మనము వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు కదా! అసలు వాళ్ళు చెప్పాలి అంటే మనల్ని మనము వాళ్ళతో ఎలాగా
మనల్ని మోల్డ్ చేసుకోవాలి. వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మన దగ్గరికొచ్చి చెప్తారు అనేది ఆలోచించాలి. కానీ మనము వాళ్ళు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. ఇలాగ మనకి చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క ధోరణి ఈ విధంగానే అలవాటైపోయింది. ఇది మనం మార్చుకోవాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి మరి ఎంతోమంది మిమ్మల్ని గాయపరిచేదాన్ని లోనికి మీరు ప్రవేశించడానికి ఆహ్, ధైర్యం చేసే మనలను మన మీదకు మన 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 యొక్క బాధ, సహజత్వం, బాంధవ్యాన్ని, నిజాయితీని ప్రతిఫలాలుగా అంటే మీరు ఎంత ఇవన్నీ గూడా అలవాటు చేసుకుంటూ ధైర్యంగా మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే గనక మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్తున్నారు. ఇంకా ఇవన్నీ ఈవిడకి ఇలా చెప్తూ ఉంటే ఈవిడికి చాలా చాలా ఒక్కొక్క నెమ్మది నెమ్మదిగా ఈవిడలో ఆ యొక్క శక్తి అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందనమాట. ఈయనకి వెంటనే ఎవరు గుర్తొస్తారంటే, చనిపోయినటువంటి వాళ్ళ నాన్నగారు గుర్తొస్తారు ఈవిడికి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు గూడా ఈవిడని అప్రిషియేట్ చేస్తూ, ఈవిడ చక్కగా మంచిగా ముందుకు వెళ్ళడానికి ఈ మాటలే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చేటువంటి మాటలే తనకెంతో శక్తినిచ్చాయన్నమాట. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతుంటే ఈవిడికి ఆళ్ళ నాన్నగారు గుర్తొస్తుందనమాట. వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చి మరి చాలా అసలు తన అంతరంగం కదిలినట్లుగా ఈవిడ ఫీలవుతూ ఉంటూ ఉంటారనమాట. అయితే, అయితే వాళ్ళెప్పుడైతే వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారో, "ఏమైంది మీ నాన్నగారికి?" మనం మాట్లాడుకుంటూ ఉంటాం గదా! అలాగా "ఏమైంది మీ నాన్నగారికి" అనంటే, మరి మా నాన్నగారు చాలా మరి కష్టపడేవారు. ఆయన ఉదయమే లేచేవారు. మరి ఆహ్, చాలా సిన్సియర్‌గా ఉండేవారు. అయితే ఒకానొక వల్ల ఆయన ఇదైపోయారని ఆయన పరిస్థితి, ఇప్పుడు నా పరిస్థితి ఒకలానే ఉంది అని ఈవిడ గూడా కొంచెం చెప్తూ ఉంటారనమాట. హ్మ్. సో, అయితే అప్పుడు మళ్ళా చెప్తుందనమాట ఈయన. ఏమని? ఎవరైతే అంటే ఉదయాన్నే లేచి ఎవరైతే కష్టపడడం అంటే ఉదయం నుంచి గూడా చక్కగా ప్లాన్ జేసుకొని ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళనే విజయము ఆహ్, వరిస్తుంది అని చెప్తున్నారు. విజయము వేకువన ఎవరు చూడనప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు విజయం అనేది సంభవిస్తూ ఉంటుంది. మనం చూడండి మనం గూడా చాలా సార్లు చేస్తాము. కరెక్ట్‌గా ఎప్పుడైతే మనము ఆ విజయాన్ని రీచ్ అయ్యేటువంటి ఆ యొక్క ఆహా! కరెక్ట్‌గా ఆ టైంలోనే మనం ఎక్కడో కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో, ఆ నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదనమాట. మనం 100% మనం చేసుకుంటా వెళ్ళినప్పుడు మనకి విజయం అనేది వరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మనము హ్మ్. అంటే ఈ ఇవన్నీ పాయింట్స్ ఈయన అడుగుతూ ఉంటారనమాట. మీరు ఆయన ప్రసంగం విన్నారు గదా! అంటే ఈ కళాకారుడు ఈయన చెప్తూ ఉంటారనమాట. ఏమని? ఆహ్, విజయం అనేది వేకువగా ఎవరు చూడనప్పుడే, అందరూ నిద్రపోతున్నప్పుడే సంభవిస్తుంది. ఈ పాయింట్ నాకు ఆయన చెప్పిన ప్రసంగంలో నాకు చాలా బాగా నచ్చిందని ఈ కళాకారుడు ఆయనతో చెప్తూ ఉంటారు. అయితే ఈవిడంటుంది వెంటనే, "నేను విన్నానే, కానీ నాకెక్కడ ఈ పాయింట్ నాకెక్కడ నేను విన్నట్టు నాకు లేదే ఈ పాయింట్" అని ఈవిడ అంటుందనమాట. అనగానే అప్పుడు మళ్ళా ఆయన ఒక అద్భుతమైన పాయింట్ చెప్తారు. ఏమిటి అంటే, మనము ఏదైతే వినాలి అని అనుకుంటామో అవి మాత్రమే వింటూ ఉంటాం. ఓకే. మనము అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు గూడా చెప్తూ ఉంటారు. కానీ అది మన యొక్క స్థాయిని బట్టే అవన్నీ గూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. అది మరి మనం ఎంతగా మన యొక్క శక్తి పెరిగి, మనం ఎంతగా ఎదుగుతూ ఉంటామో, మరి అంతగా మనకి మన యొక్క అవగాహన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చెప్పేది ఒకటే. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి, దాన్ని రిసీవ్ చేసుకొని, దాన్ని గ్రహించి, అవగాహన చేసేది వాళ్ళ యొక్క స్థితులను బట్టి వాళ్ళ శక్తిని బట్టి అది ఆధారపడి ఉంటుంది అని మరలా ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారనమాట. అలాగా మరి మరి మన జీవితంలో అందరికీ గూడా మంచి మంచి ఫలితాలు సాధించాలనే ఉంటుంది. కానీ మరి అందులో మరి ఉదయం దినచర్య అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అది మన యొక్క విజయానికి తొలి మెట్టు అని చెప్తున్నారనమాట. ఆహ్, మనందరం గూడా మనకి చాలా బలహీనతలుంటాయి. ఉదయం లేచేటప్పుడు పొద్దున్నే లేవబుద్ధి కాదు. అబ్బా! కొంచెం దొర్లితే బావుండబ్బా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఏదన్నా ఒక పని చేయాలి అంటే మనకి భయం. సో, కాబట్టి మీ యొక్క బలహీనల మీద మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నారు. అలాగే మీరు భయం మీద ఆహ్, దాని మీద ప్రచారం.
ఆరంభించండి, భయపడకండి అని చెప్తుందనమాట. రోజులో మీ మీ యొక్క మీ తొలి గడియలను గురించి అత్యంత శ్రద్ధ వహించండి. మిగిలిన రోజంతా మీరు గనక మీ యొక్క ఉదయము మొట్టమొదటి గంటలు ఏమైతే ఉన్నాయో వాటి మీద గనక మీరు శ్రద్ధ వహించినట్లయితే మిగిలిన టైం అంతా కూడా అది దాని గుప్పెట్లో తీసుకుంటుంది. సో, ఉదయము మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఎవరైతే మనం ఇప్పుడు ఘన విజయాలు సాధించారు ఎవరైతే ఎవరి గురించైతే చెప్పుకుంటున్నామో వాళ్ళలో ఒక చిన్న రహస్యం గూడా ఉంది అని చెప్తున్నారు. ఏంటి అంటే ఆహ్, మనకి చిన్నప్పటి నుంచి గూడా ఆహ్, ఒక విజయం సాధించాలి అంటే గనక అది ఎవరో వారసత్వం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు వాళ్ళు ఉంటేనే ఆ విజయం సాధిస్తారు అని ఇలాగ మనల్ని మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇది దాని మీద కాదు. మీ యొక్క అలవాట్ల మీద అది ఆధారపడి ఉంటుంది. ఇది వంశపారంపర్యం కాదు నాన్న. మీరు మీ అలవాట్లు గనక మీరు రోజు టైంని కేటాయించి మీ అలవాట్లు గనక సరిచేసుకుంటే అది అందరికీ కూడా సాధ్యమే. ఇక్కడ వంశపారంపర్యం అని లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రాతకాల దినచర్య ఒక ఒక సిస్టమాటిక్‌గా, ఒక సిన్సియర్‌గా, ఒక క్రమశిక్షణతో మనం అలవాట్లను గనక మనం మార్చుకుంటే ఆహ్, అన్ ప్రతీదీ కూడా అందరికీ సాధ్యమే అని మనందరికీ చెప్తున్నారు. మనము జనరల్‌గా ఆహ్, డిసైడ్ అయిపోతాం. ఏంటి వాళ్ళ వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఏమో మంచి ప్రొఫెషనల్స్. కాబట్టి వాళ్ళ పిల్లలే చక్కగా ప్రొఫెషనల్స్ అవుతారు. మనం ఏం చేస్తున్నాము? మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాము. మన పిల్లలు కూడా అంతే మనలానే దొద్దు దొద్దు అని సగం మనమే మన పిల్లల్ని మనం డిస్కరేజ్ చేసేస్తూ ఉంటాం. సో, ఇది అన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ఈ యొక్క నమ్మకాలు, ఈ ఈ పేరెంట్ గైడెన్స్ అనేది పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి గైడెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, అలాంటిదేమీ లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది ఒకటే శక్తి. మీరు మీ అలవాట్లని మీరు సాధించాలి అనుకుంటే మీ యొక్క అలవాట్లను మార్చుకోండి. మీ యొక్క దినచర్యను మార్చుకోండి. ప్రతిరోజు మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో దానికోసం కొంచెం సాధన చేయండి. డెఫినిట్‌గా విజయం అందరికీ కూడా సాధ్యమే అని మనందరికీ కూడా చెప్తున్నారు. సో, ఇలాంటి సిస్టమ్స్ మా పిల్లలు ఇంతే, వాళ్ళ పిల్లలు అంటే అలాగా, ఇలావన్నీ కూడా మనం పెట్టుకున్నవే అని మనకి ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో, వాళ్ళందరూ గూడా ఒకప్పుడు ఇవన్నీ గూడా ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ జీవితంలో ఇవన్నీ గూడా పాటించినటువంటి వాళ్ళందరూ గూడా ఒకప్పుడు విద్యార్థులే. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం గూడా ఎవరో ఏదన్నా ఒక విజయం సాధించినప్పుడు అబ్బా! వాళ్ళెలా చేశారు ఇలా అనుకుంటాము. కానీ వాళ్ళసలు ఆ విజయం పొందడానికి వాళ్ళెంత కష్టపడ్డారు అనేది చెక్ చేసుకుంటే, మనం అసలు ఏమీ కష్టపడలేదు అని మనము తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్తున్నారు. ఏమని? మీరు ఎవరైతే గొప్పవాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళందరూ గూడా ఒకప్పటి సిన్సియర్ విద్యార్థులు వాళ్ళందరూ. ఒక క్రమశిక్షణతో, ఒక చక్కటి మంచి అలవాట్లతో వాళ్ళు టైంని కేటాయించి దానికోసం ఎంతో కృషి చేసినటువంటి విద్యార్థులే ఈరోజు మీరు చూస్తున్నటువంటి విజయాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే అని మనకి చెప్తున్నారు. మరి అందుకనే విద్య అనేది చాలా చాలా గొప్పది అని చెప్తున్నారు. మరి సోక్రటీస్ అన్నారట, "అద్భుతమైన ఈ జ్ఞానం నాకు ఎంతో శక్తినిస్తుంది" సోక్రటీస్ అన్నారట. విద్య ఒక జ్యోతిని వెలిగించడమే అని ఐజాక్ అసిమోన్ అని చెప్పారట. విద్య అంటే స్వాధ్యాయం ఒకటే అన్నారు. జ్ఞానం ఇలాగ అసలు విద్య కంటే మించినది మరొకటి లేనే లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో, అందరూ కూడా మరి ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిలాగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా వివేకవంతుల్లాగా మరి మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఎప్పుడు గతమేదో అయిపోయింది. ఇంక ఆ గత జీవితపు కటకటాల నుంచి బయటపడండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా డెఫినెట్‌గా ఒక శక్తి ఉంది. ఫ్రెండ్స్, బాగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆహ్, కళకళలాడే రోజుల కోసం తపించుతూ ఉంటాం. అంతే కదా! ప్రతి ఒక్కళ్ళము కూడా అందరికి విజయం అంటే ఎవరికిష్టం లేదు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళలోనూ ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళలో కూడా అన్నీ ఉంటాయి.
ఆహ్, ప్రస్తుతం సజీవులై ఉన్న మానవులందరికీ కూడా ఏదో ఒక రోజు మహత్తర కార్యం సాధించాలి. నలుగురు మధ్య ఆశ్చర్యాలు కలిగించేటువంటి జీవించాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఒక మరి మనము విడిచి వస్తున్న హృదయాలలో నివసించడం అంటే మరణించడం కాదు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా అందరిలాగా విజయాలు సాధించాలి, అందరిలో కల్లా ఆశ్చర్యంగా నేనుండాలి అని ఉంటుంది. కానీ ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళకే అది సాధ్యం అని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరిలో ఒకటని కాదు. ఒకళ్ళేమో మంచి గురువవ్వచ్చు. ఒకళ్ళేమో ఒక చక్కటి తల్లి పాత్ర పోషించవచ్చు. ఒకళ్ళేమో ఒక మంచి భార్యగా ఉండొచ్చు. ఒకళ్ళేమో ఒక టీమ్‌ని నడిపించేటువంటి ఒక గొప్ప మేనేజర్ అయి ఉండొచ్చు. ఇలాగా ఇక్కడ ఏది కూడా తక్కువ కాదు. తల్లి పాత్ర తల్లిదే. భార్య పాత్ర భార్యదే. ఒకానొక ఆఫీసర్ పాత్ర ఆఫీసర్‌దే. ఒకానొక కండక్టర్‌ది పాత్ర కండక్టరే. డాక్టర్ పాత్ర డాక్టరే. ప్రతి ఒక్కటి కూడా విలువైందే. ఇక్కడ మనకి ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అనేది లేదు. ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకంటూ ఒక నైపుణ్యం ఉంటుంది. అందులో మనము సేవ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలోను నాలో లేదు అనేటువంటిది లేనే లేదు. ప్రతి ఒక్కరిలో గూడా ఉంది అని చెప్తున్నారు. మరి అసలైనటువంటి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, నిరర్ధకమైన లక్ష్యాలను వెంటాడుతూ, కపట వినోదాలు ఆనందించుతూ కాలం గడుపుతూ ఉన్నాం మనందరం గూడా. చూడండి మనకి ఎంతసేపు గూడా ఇవన్నీ మనకే. ఒక ఫోను తీసాము అంటే గనక ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి కపట వినోదాలకు ఆనందించు టైమంతా కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటాము. హృదయ విదారకమైనటువంటి అంతిమ ఫలితాలకు మనం అనుకున్నవి సాధించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మన అతి విలువైనటువంటి కాలాన్ని అనవసరమైన వాటికి మనం పెట్టి వ్యర్థం చేసేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. అద్భుతమైన మీ ఉదయాలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఉదయము గూడా ఉత్సాహకారులైనటువంటి రోజులను అవసరమైన కొండలు ఎక్కుతూ వృధా చేశామని శరీరం చిక్కి శల్యమై చర్మం ముడతలు పడిన తర్వాత గ్రహించి ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకేం ప్రయోజనం చెప్పండి. సో, మీ టైంని వ్యర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంకా నమ్మని వారిని అవగాహన చేసుకునేటట్లు సాయపడాలి మనందరం గూడా. అలాగే బలహీనతలు గల వారిని వాళ్ళ యొక్క బలహీనతలు అధిగమించడానికి హెల్ప్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే నిరాశ చెందిన వారికి విశ్వాసం కలిగించడం అనేది ఇవన్నీ గూడా ఒకానొక నాయకత్వపు లక్షణాలు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. అంతే కదా! మనందరిలో గూడా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. సో, వీటిని అధిగమించేలాగా మనం ఒకళ్ళనొకళ్ళం సహాయం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా మరి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకోండి. ఆ ఫోన్ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు గూడా ఉన్నాయి. ఒక ఫోన్‌ని మనము చక్కగా ఒక ఎమర్జెన్సీ అప్పుడు కాల్‌కి ఉపయోగించుకోవచ్చు. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దానికి బదులు అనవసరమైనటువంటి అంటే తాత్కాలికమైనటువంటి వినోదాల కోసము అలాగా ఆ మాయలో, ఆ ట్రాక్‌లో పడిపోతున్నాము. మరి మరి తెలివిగా మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువుని మనము తెలివిగా ఉపయోగించుకోవాలి అని చెప్తుందనమాట. అప్పుడే మన జీవితాలు మెరుగవుతాయి. ఇక్కడ మనందరం చెక్ చేసుకోవాలి. మనము గతంలో కూడా మన స్వాధ్యాయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనకి టైం లేదు, టైం లేదు, టైం లేదు అని అంటూ ఉంటాము. కానీ మనం గనక రియల్‌గా చెక్ చేసుకుంటే 80% ఆఫ్ ద మనం చేసేటువంటి పనుల్లో 80% వ్యర్థమైనవే ఉంటాయి. అతి ముఖ్యమైనవి ఓన్లీ 20% ఉంటాయి. సో, కాబట్టి ఇలాగా మనం టైంని ఎలాగా యుటిలైజ్ చేసుకుంటున్నాము, అది ఎలాంటి పనులకి మనము మన యొక్క టైంని కేటాయిస్తున్నాము అనేది చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడంటే మనందరం గూడా ఇప్పుడు ఈ ఈ యొక్క మొబైల్సు అన్నీ గూడా అన్నీ ఇప్పుడు విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి పనికొచ్చేది చూసేస్తాము, పనికిరానిది చూసేస్తూ ఉంటాము. మనకి తెలియకుండానే ట్రాప్‌లో పడిపోతూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. జీవితంలో వ్యక్తిగత ప్రగతికి మించినటువంటి ముఖ్యమైన విషయం ఏదీ లేదు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సేపు గూడా
చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? లేకపోతే మన పక్కింటోళ్ళు ఏం చేశారు? లేకపోతే మన పక్క కొలీగ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తాం. కానీ అసలు మనమేం చేశాము? నిన్నటికి ఈ రోజుకి మనలో కొంచెమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? మనలో నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా మార్పు వచ్చిందా? ఇన్ని మాటలు వింటున్నాము. ఏమైనా ఒక్కటన్నా ఆచరించామా? అనేది మనం చెక్ చేసుకోవాలి అని చెప్తుందనమాట. ఎందుకంటే, మన యొక్క ప్రగతికి మించింది మరొకటి లేనే లేదు. అందరూ కూడా వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి అని విపరీతంగా తెగ ఆలోచిచ్చేస్తూ ఉంటారు. కానీ, ఎప్పుడైతే మనము ఎదిగితే గనక సహజంగానే మన చుట్టూతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఒక చక్కటి ఆదర్శప్రాయమవుతాము. ఫస్ట్ వాళ్ళని మార్చడం, వీళ్ళని మార్చడం కాదు. ఫస్ట్ మనం మార్చుకోవాలి. మన అలవాట్లు మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నామా? మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగ పటిష్టం చేసుకుంటున్నామా? నిన్నటికి ఈరోజు ఎలాగున్నా ఫస్ట్ మనల్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కామెంట్స్ కాదు. నువ్వు ఎక్కడ మార్చుకోవాలి అని మనము చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము కరెక్ట్‌గా ఉంటామో ఆటోమేటిక్‌గా మనం ఎవరిని మార్చక్కర్లా. మన చుట్టూతో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనం ఒక చక్కటి స్ఫూర్తినిస్తాము అని చెప్తున్నారు. ప్రతి ఒక్క రోజు కూడా ఎదగకపోతే మీ జీవితమంతా కూడా ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది. యెస్ ఫ్రెండ్స్. మరి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు గూడా ఎంతో కొంత అట్‌లీస్ట్ 0.001% అన్నా మనం ప్రతిరోజు గూడా ఎదగాలి అని చెప్తున్నారు. ఏదో ఒక విధంగా. మనలో మన ప్రాథమిక సంబంధం పరివర్తన చెందినప్పుడు, ఇతరులతో వృత్తిలో, రాబడిలో మన యొక్క సంబంధాలు, మన ప్రభావం ఆటోమేటిక్‌గా పరివర్తన చెందుతూ ఉంటాయి. చూసారా? ఎప్పుడైతే మనము గనక మార్పొచ్చిందంటే, మనలో మార్పు వచ్చిందంటే, మనం డీల్ చేసేటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా ఆటోమేటిక్‌గా ఆ యొక్క మార్పులనేవి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనము అందుకనే రోజు కొంచెం సేపన్నా ఏకాంతంగా ఉండడము, నిశ్శబ్దంగా ఉండడము, ఇవన్నీ గూడా ఏంటి అంటే, మన యొక్క శక్తిని పెంచి, మన యొక్క వివేకాన్ని, మన యొక్క ఆలోచన శక్తిని, మన యొక్క అవగాహన శక్తిని ఇవి పెంచుతూ ఉంటాయంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింటో ఇది. మనం ఎప్పుడు కూడా 5 నిమిషాలు ఖాళీగా ఉండం. ఎప్పుడు మొబైల్ అన్నా చూస్తూ ఉంటాము. లేకపోతే ఆ టీవీ, ఆ సినిమానో ఏదో ఒకటి చూస్తూ ఉంటాము. లేదు అంటే గనక ఎవరి గురించో వాళ్ళ గురించి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో, ఎక్కడైతే ఏకాంతం ఉంటుందో అక్కడ మీ శక్తి పెరుగుతూ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆహ్, ఇది లేక ఇది ఇది తప్పిపోయి ఈ యొక్క ఇతరులు ఎంతసేపు గూడా ఒంటరిగా ఉండాలంటే భయపడుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరితో ఒకళ్ళతో మాట్లాడాలి, లేకపోతే నిరంతరం టీవీ చూస్తూ ఉండాలి. ఆ! ఇలాగా మన మన శక్తినంతటిని మనము ఎంతో, ఎంతో శక్తినంతటిని గూడా కోల్పోతున్నాము. మీరు నిశ్శబ్దంగా ఉండండి, ఏకాంతంలో ఉండడానికి ప్రయత్నించండి. అనవసరమైన అసలు ఏమీ లేదు, ఏమి చేయబుద్ధి కావట్లేదంటే గనక మీరు బాగా చెక్ చేసుకోండి. నాకు దీనివల్ల ఏంటి అని కొంచెం ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. మరి అంటే జీవితము నల్లేరు మీద బండి నడక కాదు. ఎక్కువ శాతం మనుషులు మరి ఒళ్ళు హూనం చేసేటట్లు కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఓహ్! తెగ పని చేసేస్తూ ఉంటారు. అసలు మామూలుగా కాదు ఒళ్ళు హూనం అయిపోయేటట్లు పనిచేస్తూ ఉంటారు. కానీ ఆహ్, చివర్లో అంతా సరి అవుతూ ఉంటుంది. సరి కాకపోతే అది అంతం కాదన్న మాత్రం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము చాలామంది ఒకళ్ళేమో చాలా స్మార్ట్‌గా చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో చాలా కష్టపడిపోతూ ఉంటారు. అది మనం చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. చివరికి అసలు ఏంటి ఫైనల్‌గా మన యొక్క ఔట్‌పుట్ ఏమొచ్చింది? ఏంటి? అనేది మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏమని చెప్తున్నారంటే ఎదగడానికి పడే బాధ చాలా తక్కువంట. మనము ఏదన్నా కొత్తవి నేర్చుకోవడానికి మన యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా తక్కువట. అలా గనక మనము మనం మన యొక్క మనల్ని మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోలేదు అనుకోండి,
మనకి కలిగేటువంటి నష్టాలనేవి చాలా ఎక్కువ. చూడండి. మనం అనుకుంటాము అబ్బాయి ఎప్పుడు ఏమి నేర్చుకుంటూ ఉంటాం, ఏం పని చేస్తూ ఉంటాం, హాయిగా టీవీ చూసామా, హాయిగా తిన్నామా, హాయిగా నిద్రపోయామా, హాయిగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకున్నామా అని మన ఈ యొక్క ఇలాగా మన యొక్క చిన్నప్పటి నుంచి మన యొక్క జీవిత విధానము ఇలాగ అలవాటైపోయింది. కానీ ఏమని చెప్తున్నారంటే మహానుభావులు, మీరు గనక ఎదగడానికి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పటిష్టం చేసుకోవడం అనేది చాలా చాలా ఆ యొక్క అది చాలా తక్కువ. కానీ మీరు గనక మిమ్మల్ని మెరుగుపరుచుకోకుండా అలాగ ఉండిపోయారు అంటే గనక ఫ్యూచర్‌లో అంటే తద్వారా మీకు ముందు ముందు కలిగేటువంటి బాధలు ఏమైతే ఛాలెంజెస్ ఉంటాయో చూసారా? అవి చాలా ఎక్కువ. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు సాగిపోతుంది, బానే ఉంది అని అనుకుని వదిలేసారా? ఇంకంతే. ముందు ముందు అన్నిటికి రెడీగా ఉండండి. అలా కాకుండా టైం దొరికినప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకున్నారంటే ఇది చాలా సింపుల్. మీరు ఇలాగ టైంని వృధా చేసేసి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడంటే గనక అది చాలా మీరు ఫేస్ చేయాల్సొస్తుందని ఇది ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ పాయింట్. మనకి నేను ఎంతోమందిని పిల్లలు డిగ్రీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఇంట్లో చక్కగా అన్నీ పంపిస్తూ ఉంటారు. హ్యాపీగా అలాగే ఈ మూవీలని లేకపోతే వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో అనవసరమైన వాటికి టైంని తెలియకుండా వృధా చేసేస్తూ అలాగా ఆ యొక్క ఆ టైం పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ భవిష్యత్తుని సరిగ్గా మలుచుకోవాల్సినటువంటి ఆ టైమింగ్‌లో ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు మొబైల్ చూడడము, ఫ్రెండ్స్‌తో అలాగా కామెంట్స్ చేయడము, అలాగా తిరగడము, పార్కులకి, ఆట్లికి, ఈట్లికి తిరగడం అలాగా టైంని వేస్ట్ చేసి సరికాని వాటితో టైం వేస్ట్ చేస్తే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. కానీ దీని యొక్క ప్రభావం ఎప్పుడుంటుంది? రేపు వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకి పెళ్ళయ్యి, సరైనటువంటి ఉద్యోగం రాక, ఇంట్లోనేమో పరిస్థితులు బాగోక, అప్పుడు వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం గాదు. ఇంట్లో అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఏంటి ఇంటి దగ్గరేమో పేరెంట్స్ "అమ్మ నేను డబ్బులు పంపిస్తాను. నువ్వు చదువుకో అమ్మ" అంటే అప్పుడేమో చాలా నెగ్లెక్ట్‌గా చాలా సింపుల్‌గా తీసుకుంటారు. ఇక ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎంత చేసినా ఈ గొడ్డు చాకిరీ ఏంట్రా బాబు! చిచ్చి చదువుకుంటే బావుంటది. అప్పుడు ఇటు ఆఫీస్‌లో పని, ఇటు ఇంట్లో పని, ఇటు మళ్ళా చదువుకోవడానికి టైం ఉండదు. ఓ పక్క పిల్లల్ని చూసుకుంటాలి. అసలు ఎంత చూడండి అదే చెప్తున్నారు. మీరు గనక సరి అయిన టైంలో ఎదగటానికి పడే బాధ చాలా తక్కువ. కానీ మీరు ఎదగకుండా అలాగా ఉన్నారనుకోండి, దానికి ఫేస్ చేయాల్సింది చాలా చాలా దాని యొక్క నష్టం అనేది మామూలుగా ఉండదు. జాగ్రత్త అని చెప్తున్నారనమాట. మన జీవితంలో ఇవన్నీ తెలుసుకోవడానికి, ఇవసలు జీవితం అంటే ఇలా ఉంటుందిరా బాబు! జీవితం అంటే ఇలాగా అని తెలుసుకోవటానికి మనకి ఒక 50 సంవత్సరాలు పట్టేస్తదట. చూడండి. ఇవన్నీ తెలుసుకునేటప్పటికి సగం వయసయిపోతుందని చెప్తున్నారు. అంతే కదా! కరెక్టే గదా! మనకు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది? ఒక 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 ఇయర్ కొన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు మన తప్పొప్పులు తెలుసుకోవడానికే మనకి సగం జీవితం అయిపోతుందని జెప్తున్నారు. అప్పటి వరకు వాళ్ళ వెనకాల, వీళ్ళ వెనకాల పరిగెడుతూ ఆ! వాళ్ళు మనల్ని గౌరవించాలి. వాళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోతే నేనింకింతే అని వాళ్ళెనకాల, వీళ్ళెనకాల పడిపోతూ మనం తపిస్తూ వాళ్ళేదో మనకేదో చేసేస్తారు, వీళ్ళేదో మనకేదో చేసేస్తారు అని అనుకుంటాం. కానీ ఇవి నాయనా ఎవ్వరు ఎవరికీ ఏమి చేసేది లేదు. నీ కష్టే నీ ఫలితం నాయనా. నువ్వు కష్టపడితే నీకొస్తుంది. అంతే అని తెలుసుకునేది ఇవన్నీ వచ్చేసరికి మనకి సగం సగం వయసు అయిపోతుంది. 50 సంవత్సరాలు అయిపోతాయి అని చెప్తున్నారనమాట. మన ఇరుగు పొరుగులు మనల్ని ఇష్టపడాలి. ఎంతసేపు అప్పటి వరకు ఎలా ఉంటుందంటే అందరి ముందు నన్ను బాగా అందరూ గౌరవించాలి. ఇరుగు పొరుగులు నన్ను చాలా గౌరవంగా చూడాలి. నన్ను ఒక హీరోలాగా చూడాలి ఆహ్, అని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అక్కడక్కడ, ఇక్కడిక్కడ ఆనందాల కోసం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ గురించి వెతుకుతూ ఇలాగే సగం జీవితం అయిపోతుంది అని చెప్తున్నారు. మరి ఇక మరి ఎప్పుడైతే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయో, అప్పుడు ఇంకా ఏంటి, ఇక టైం దగ్గరికొస్తా ఉంటది మనకి. ఒక్కొక్క టైం దగ్గరికొచ్చేటప్పుడు అతి ముఖ్యమైన విషయాలు దృష్టిలోకొస్తూ ఉంటాయి.
ఇప్పుడు మనలో ఉన్నటువంటి అదంతా ఎప్పుడు బయటకొస్తుంది? మనం ఒక టఫ్ మన యొక్క ఆహ్, మనము ఎప్పుడు గూడా ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటాం. మనకి కంఫర్ట్ జోన్ అయిపోయింది. ఒక అగాధంలోకి వెళ్ళాము. ఇంక మన టైం అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు మనలో శక్తులన్నీ గూడా మేల్కొంటూ ఉంటాయి. ఇంక టైం అయిపోయింది. ఇంకా ఏమీ లేదు. ఇంకా అయిపోతుందంటే అసలు ఏంటి నా జీవితం ఏంటి అని అప్పుడు అసలైన ముఖ్యమైన విషయాలన్నీ అప్పుడు మనం ఆలోచించడం మొదలుపెడతాం. అప్పుడు మనము అప్పుడు ఇక మనల్ని మనం సరిగ్గా వినియోగించుకోవడం అప్పుడు మనలో స్టార్ట్ అవుతుందనమాట. అప్పుడు అసలు విలువలంటే ఏమిటి? అసలు ఏమి నమ్మాలి అన్న ప్రశ్నలు అప్పుడు మనలో అందరిలో గూడా తలెత్తుతూ ఉంటాయి. ఇది ఎంతటి వాస్తవం మై డియర్ ఫ్రెండ్స్. మనకి సగం జీవితం నిజంగా అసలు ఎలా జీవించాలో తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. మనం తెలుసుకునేటప్పటికి ఇంక అప్పుడు ఇంకా నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మరి ఇక చివరి అంటే ఫస్ట్ 50 సంవత్సరాలు అసలు తెలుసుకోవడానికే సరిపోద్దట. ఇక చివరి 50 సంవత్సరాలు ఇంకా అప్పుడు మనలో మార్పొస్తూ ఉంటుందనమాట. ఇంకా నాది, నేను అన్న దగ్గర నుంచి మనము, అందరూ అనేటువంటి మనస్తత్వంలోకి ఇక అప్పుడు స్టార్ట్ అవుతామంట మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఇంక మన యొక్క స్వార్థం అనేది కొంచెం తగ్గుతూ వస్తూ, ఇక సేవ అనేది అసలు 50 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. జీవితంలో ఇంకా వస్తువులు ఇంక చాలు ఇంక సంపాదించడం మానేసి, ఇక అక్కడ మనము జీవితంలో అప్పుడు నెమ్మదిగా మనము కృతజ్ఞత చెప్పడము, ఏదైతే మనకి మనశ్శాంతి వస్తుందో అలాంటి పనులు చేయడము అనేది అక్కడ మనము స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఎంత రియల్ మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా చిన్న పిల్లలకి ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళు సరైన టైంలో తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం తెలుసుకునేటప్పటికి అదే చెప్తున్నారు ఈయన గూడా మరి. ఒక అద్భుతమైన వ్యక్తి అత్యంత ఘన విజయాలు సాధించిన వాణిజ్య వైతాళికులు మరి అతి వేగమైన కార్లు నడిపారు. ఉత్తమ జాతి అంటే ఆహ్, మళ్ళా వీళ్ళ ఫాదర్ ఈవిడకి గుర్తొచ్చినప్పుడల్లా ఈవిడ గుర్తు తెచ్చుకుంటుందనమాట. ఏమని? వాళ్ళ ఫాదర్ ఎలాగా ఉండేవారు? ఎలాగా ఆహ్, చాలా హైలీ కాస్ట్‌లీ లివింగ్ అనమాట. వాళ్ళ ఫాదర్‌ది గూడా చాలా కొత్త అతి ఖరీదైనటువంటి కార్లు నడిపేవారట. మరి విమానాలు, అలాగే ఆయనకి ద్రాక్షరసం అంటే చాలా ఇష్టము. ఇవన్నీ గూడా వాళ్ళకి ఆళ్ళ ఫాదరు గుర్తొస్తున్నారనమాట ఇవన్నీ గూడా. అయితే ఆయన భాగస్వామి ఎవరైతే వాళ్ళ ఫాదర్ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన మోసం చేయడం ద్వారా మరి ఆయనకి ఇప్పుడు నేను ఎలాగైతే ఇప్పుడు మోసపోయానో, ఎలాగైతే అలాగే నా ఫాదర్ కూడా నాకు మా ఫాదర్‌కి అంత ఇలాంటి పరిస్థితులే వచ్చాయని వాళ్ళ ఫాదర్ గురించి గుర్తు చేసుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ చెప్తుందనమాట. ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన చెప్తున్నారు. ఏమని ఇంకా ఈ భూమి మీద, ఈ భూమి మీద ఎవ్వరు కూడా తమ గురించి ఎప్పుడు కూడా తమ గురించి ఎవ్వరు గొప్పగా అనుకోరు. ఎవ్వరికి వాళ్ళే నేనెంత అంటే మనకి కంపారిజన్ మనం బయటికి కనిపించేటువంటి ఆ యొక్క వాటిని చూసి ఇప్పుడు నేను చాలా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా చీప్ అని ఎవరికి వాళ్ళే తక్కువగా తక్కువగా చూసుకోవడము ఎంతో దురదృష్టకరమైనటువంటిది అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే ఉంటుంది. కానీ ఈ ఆలోచన విధానం నేను తక్కువ, నేనెందుకు పనికిరాను ఇలాంటివే మనల్ని ఎంతో తక్కువ స్థాయికి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయని చెప్తుందనమాట. కాబట్టి వ్యక్తిత్వాన్ని ఫస్ట్ మీరు మెరుగుపరుచుకోండి. మీ యొక్క వ్యక్తిత్వం ద్వారా మీరు ఏమి సంపాదించారో దాని స సా ఇవి ఎలా వస్తాయి అంటే ఒక్కసారిగా ఏమి రావు. అవి ఎంతో సాధన ద్వారానే మీరు పొందుతారు అని చెప్తున్నారు. ఆస్తిపాస్తులు ఎంతసేపు గూడా మనుషులు వాళ్ళకి కోట్లున్నాయి గదా! వాళ్ళకి కోట్ల ఆస్తుంది. నాకేమో ఏమీ లేవు. కాబట్టి నాకు వాళ్ళకి ఏంటి పోలిక? ఇలాగా మనం ఎప్పుడు గూడా ఆస్తిపాస్తులు ఈ బయట ఉండేటువంటి వీటితో మనం ఎంతసేపు గూడా పోల్చుకుంటూ ఉంటామో కాబట్టి ఆహ్, అలాగా మనము ఎంతసేపు మనల్ని మనం తక్కువగా చేసుకోవడం మూలానే మన యొక్క మనలో ఉన్నటువంటి అన్నీ కూడా అడుగంటిపోయాయి అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఎవరైతే సాకులు చెప్తూ ఉంటారో, ఆ! సాకులు చెప్పేవారిని ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే డ్రామా దేవుళ్ళు అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. డ్రామా దేవుళ్ళంట. ఎవరైతే సాకులు ఏదైనా పని అవ్వలేదనుకోండి, ఇట్లాగా, అట్లాగా అని సాకులు చెప్తూ ఉంటాం గదా! మనం జనరల్‌గా మనకి ఏంటంటే తెలీదు. అంటే మనం మన యొక్క
మనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక పని జరగలేదు అంటే గనక ఇది ఇందువల్ల జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, సో ఇది అడ్డొచ్చింది అందుకని ఇది చేయలేదు. ఇలాగే మనకి మన మన మైండ్ ఈ విధంగానే ట్రైనింగ్ ఇవ్వబడింది మనందరికీ కూడా. అసలు ఒక పని అవ్వలేదు అంటే గనక ఓకే. అవ్వలేదు. అయితే నేనిప్పుడు ఏం చేస్తే ఆ పని కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి మనకి చిన్నప్పటి నుంచి రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది లేక మనం ఈ చిన్నప్పటి నుంచి గూడా ఒక పని అవ్వలేదు అంటే గనక, ఈ పనికి వీళ్ళడ్డొచ్చారు, లేకపోతే ఈ పరిస్థితులు ఇలా అడ్డొచ్చాయి అని మనం ఇవన్నీ ఎన్నో రకాలుగా సాకులు చెప్పడము, ఈ సంజాయిషీలు ఇవ్వడము మనకి చిన్నప్పటి నుంచి గూడా మనందరికీ గూడా అలవాటయిపోయింది. ఈ యొక్క ఆలోచన ధోరణి నుంచి మనం బయటపడి, ఆ సాకులు చెప్పేటువంటి ధోరణి నుంచి బయటపడి, ఎలాంటి పరిస్థితి ఉన్నా దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేటువంటి ధోరణిలోకి మనం వెళ్ళాలి అని మనందరికీ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. సో, ఇలాగ ఎవరైతే సాకులు చెప్తూ ఉంటారో వాళ్ళని డ్రామా దేవుళ్ళు అని చెప్తున్నారు. డ్రామాలనమాట ఇవన్నీ. సాకులు చెప్పే వాళ్ళని గూడా డ్రామాలని చెప్తున్నారు. ఆ! ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితులు. సాకులు చెప్పడమే అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. మనము ఎలా ఉండాలి అంటే, ఏదైనా ఒకటి సృష్టి చేయగలగాలి. దానికి బదులు ఎంతసేపు విమర్శించడం కాదు. పని చేయాలి గానీ, దాన్ని ఎప్పుడు గూడా నేను పని చేయలేకపోతున్నానని చింతించడం గాదు. ఏదైనా వచ్చిందంటే చింతించడం గాదు. దాని గురించి మనం పని చేసేయాలని జెప్తున్నారు. మీరు చురుకుగా నిమగ్నులై ఉన్నప్పుడు మరి ఆహ్, ఆహ్, మీ యొక్క ఆహ్, ఎన్నో రకాలుగా మీకు వచ్చేటువంటి నిరోధకాలు ఇవన్నీ గూడా మీకు చక్కగా మీరు ఫేస్ చేయగలుగుతారని చెప్తున్నారు. కరెక్టే గదా! మనందరం గూడా వాళ్ళని, వీళ్ళని విమర్శించడం గాదు. అక్కడ మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. పని చేయడానికి అది లేదు, ఇది లేదు అని చింతించడం గాదు. మనం ఇప్పుడు ఏం చేయగలమో అది చేసేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ గూడా ఎంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్ మరి ఈరోజు ఎన్నో చక్కని పాయింట్స్ మనల్ని ఒక అద్భుతంగా మలిచేటువంటి ఒక చక్కటి పాయింట్స్ మనం ఎన్నో తెలుసుకున్నాము. ఈరోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన గురువులకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌తో కలుసుకుందాం. థాంక్ యూ.